అందరికీ నమస్కారం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారితో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భేటీ అవటం జరిగింది. దీనికి ప్రధాన కారణం అమరావతిలో సినిమా ఇండస్ట్రీ వచ్చేందుకు ప్లాన్లు వేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి స్టూడియోలోనే ఉన్నారు జగదేవ్ గారు, సీనియర్ జర్నలిస్ట్. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ అమ్మా. సార్, అంటే ఏంటి సార్ దీని వెనుక చాలా రాజకీయ కోణాల్లో కూడా ఆలోచిస్తే ఏదో కుట్ర జరుగుతుంది అన్నట్టు కూడా తెలుస్తోంది. ఏంటి సార్? కుట్ర ఏం లేదమ్మా. ఇప్పుడు అమరావతికి డెవలప్మెంట్ సంబంధించి అన్ని రకాలుగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎందుకు అంతగా అహర్నిశలు శ్రమిస్తున్నారని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నానంటే, ఒకవైపు ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ వాళ్ళ కుటుంబ సమస్యలతో నానా ఇబ్బందులు పడుతుంటే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి మీదో లేదా కూటమి ప్రభుత్వం మీదో రుద్దే ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి బాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా మరో కీలక మంత్రి లోకేష్ గారు కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. ఓకే. సో ఇప్పుడు అమరావతి ఐటీ హబ్ గాను, లేదా విశాఖ ఐటీ హబ్ గాను, అమరావతి ఒక క్వాంటమ్ హబ్ గాను, లేదంటే ఒక అందమైన క్యాపిటల్ గాను తీర్చిదిద్దే పనిలో అన్ని రకాల ఇండస్ట్రీలు రావాలి. విశాఖకి ఒక ఐటీ హబ్బు, అమరావతి క్వాంటమ్ హబ్బు, అటు ఇంకా నెల్లూరు చూస్తే పోర్టు, అలాగే రాయలసీమ చూస్తే వీళ్ళు ఏదైతే వైసీపీ వాళ్ళు 3 రాజధానులు అన్నారో ఏం చేయలేదు, కానీ వీళ్ళు 3 రాజధానులు కాకపోయినా 3 దిశల 3 వైపులా కూడా అభివృద్ధికి ప్లాన్ చేశారు. ఓకే. అయితే ఇప్పుడు అమరావతికి కానీ వైజాగ్ కానీ ఆ సెంటర్లో ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీలో పల్లెటూరు వాతావరణ షూటింగ్ జరిగేది గోదావరి జిల్లాలో, అందరికీ తెలిసింది. సో ఈ సందర్భంగా జరిగే షూటింగ్లకి సంబంధించి అక్కడ ఒక బేస్ పాయింట్ ఉంటే బాగుంటుందని చాలామంది అనుకున్నారు. గతంలో 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు కూడా రామానాయుడు గారికి ప్లేస్ కేటాయించడం, వాళ్ళు స్టూడియో కడతారని చెప్పి కొండ మీద స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎందుకు ఆగిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన చూసాం కదా, ఎక్కడికక్కడ ఆగిపోయి అన్నీ ఏమీ చేయలేదు ఆయన. ఈ చేసే వాళ్ళకు కూడా చేయనివ్వలేదు. సో ఇప్పుడు మరలా ఇండస్ట్రీ పరంగా అభివృద్ధి చేద్దామని కూడా చూస్తున్నారు. దీని మీద రీసెంట్గా దిల్ రాజు గారు కామెంట్స్ కూడా ఒక వైరల్ అయ్యి మీరు చూసారో లేదు. ఆర్ నారాయణమూర్తి గారు, చిరంజీవి గారు మొన్న గద్దర్ అవార్డ్స్లో, అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీని పట్టించుకోండి, మా కొద్దిగా ఏదో చూడండి, అవార్డులు చెప్పండి అని అన్నారే. అంతకుముందు దిల్ రాజు గారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తిగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను, ఈ ఆదివారం రండి, పెద్దలు కలవండి, మీకు ఇక్కడ ఏం కావాలా మేము చేస్తాము అని అంటే ఒక్కరంటే ఒక్కరు వెళ్ళలేదంట. ఏమంటే షూటింగ్లు ఉన్నాయండి వీళ్ళందరికీ. ఆదివారం కూడా షూటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, లేదనట్లేదు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చాడంటే అవన్నీ మానుకొని వెళ్ళాలి లేదా? గత ముఖ్యమంత్రి ఏం చేశాడండి? అక్కడ ఎక్కడో ఆపించి నడిపించి వచ్చాడు కదా. వీళ్ళకి అలా చేస్తే హ్యాపీయా? వీళ్ళకి ఉప ముఖ్యమంత్రి స్వయాన ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక సూపర్ స్టార్ కాబట్టి చొరవ తీసుకొని రండి మాట్లాడదాం అంటే మీరు వెళ్ళరా? ఇది దిల్ రాజు గారు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు ఈ మాట. సరే, అంటే ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు అలాగా నిజంగా ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కక్ష సాధించేలాగుంటే ఈ పాటికి సినిమా రేట్లు మొత్తం పడేసి సాగుకొట్టేవారు. ఓకే. అలా చేయట్లేదు కదా, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. అయితే ఇప్పుడు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు, కానీ బాలీవుడ్ నుంచి మాత్రం సంజయ్ దత్ గారు అని టీం వచ్చారంట. వచ్చి బాబు గారితో కలిసి చెప్పారంట, మాకు కొన్ని అవకాశాలు కల్పించండి, మేము ఇక్కడ స్టూడియో పెడదాం అనుకుంటున్నాం, వీలైతే అమరావతిలో కానీ విశాఖలో ఒక ఫిల్మ్ సిటీ లాంటిది ఒకటి రెడీ చేద్దామని ప్లాన్ చేశారట. దాంతోపాటు కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ని, కొంతమంది ఫైనాన్సర్ని, అలాగే కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా తీసుకొచ్చారట సంజయ్ దత్ గారు. సో సంజయ్ దత్ అంటే తెలియని లేడు ఇప్పుడు. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ ఏదనుకున్నా అంత సంజయ్ దత్. రీసెంట్గా రాజాసాబ్లో ఉన్నాడు, KGF 2లో ఉన్నాడు. ఆయన ప్రతిదీ కదా, ప్రతి మేజర్ ప్రాజెక్ట్లో మీరు చూసుకోండి సంజయ్ దత్ కంపల్సరీ ఉన్నాడు. ఆయన అంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉండి, అంత ఇది ఉండి, ఎప్పుడో ఒక నర్గీష్ దత్ కుమారుడుగా వచ్చిన వ్యక్తి, అంత బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీలో ఉండి కూడా మంచి ఆస్తులు పాస్తులు సౌండ్ ఉండి, అప్పుడు కూడా ఆయన చాలా కేసులు కూడా ఎదుర్కొన్నాడు. ఆయన అటువంటి వ్యక్తి కూడా ఎంతో ఒబీడియంట్గా, ఎంతో ఇదిగా వచ్చి కలిసి, ఎందుకట గత నెలలో లోకేష్ గారు ఏదైతే మన సచిన్ గారి అబ్బాయి ఎంగేజ్మెంట్కు పెళ్లికి వెళ్ళారు కదా, క్రికెటర్ సచిన్ గారి అబ్బాయి అర్జున్ టెండూల్కర్కి ఎంగేజ్మెంట్ సందర్భంగా ఇక్కడ ఒక ఆహ్వానం ఎవరికి వచ్చింది? ఇక్కడ మంత్రి లోకేష్ గారికి వచ్చింది. లోకేష్ గారు వెళ్ళినప్పుడు అక్కడ సినిమా పెద్దలు కూడా కొంతమంది వస్తే, ఆ సందర్భంగా లోకేష్ గారు దత్ గారిని కలిస్తే సంజయ్ దత్ గారు లోకేష్ని కేష్ బాయ్ అంటాడంట. పూర్తి పేరుతో పిలవకుండా లోకేష్ కదా, కేష్ బాయ్ అని పిలుస్తాడట.
అంటే ఈయన చెప్పాడట, లేదు మాకు ఇండస్ట్రీకి సంబంధించి రావాలి, హైదరాబాదు ముంబై కాకుండా అమరావతి ముంబై కూడా ఫ్లైట్లు తిరిగేలాగా ఇండస్ట్రీ తీసుకురండి అని అంటే డెఫినెట్గా అన్నాడు. ఆయన ఈరోజు ఒక టీం తీసుకొచ్చాడు. సో దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా భరోసా ఇచ్చారట, మీకు ఎంఓఏలు ఏం కావాలో చెప్పండి, ఎక్కడ ల్యాండ్ కావాలో చెప్పండి, ఎంత కావాలి, ఏం పెట్టుబడి పెడతారు, దానికి ఏ రాయితీలు ఇవ్వాలి, ఇమ్మీడియట్గా ఓకే చేపిద్దాం. సరే సార్ అని చెప్పి, అందుకే ఆయన వచ్చేటప్పుడే ముఖ్యమంత్రితో భేటీ కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక ముఖ్యమంత్రికి వాల్యూ ఇవ్వడం అంటే అది. ఆయన ఎప్పుడైతే లోకేష్ గారు ఆహ్వానించారో గత నెల అయింది, ఈ నెల వచ్చేసారు అప్పుడే, వాళ్ళు టీంతో సహా వచ్చాడంట. వచ్చి మాకు ఇలాగా కల్పించండి, భూమికి కూడా తక్కువ రేటుకి ఇప్పించండి, ఇక్కడ ఇలా చేస్తాం, ఇక్కడ ఫిల్మ్ సిటీ ప్రపోజల్లో ఉన్నాం అని. బిజినెస్ అవుతుంది, వాళ్ళకి రాష్ట్రము డెవలప్ అవుతుంది, దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా డిపెండ్ అయ్యే వాళ్ళు వదులుతారు, హ్యాపీయే కదా. మరి ఇక్కడ ఉన్న సినీ పెద్దలకు ఎందుకు ఆ థాట్ రావట్లేదు, ఎందుకు ఆ సినీ పెద్దలు అడుగు ముందుకేయలేకపోతున్నారు? పైపెచ్చు అక్కడ ప్రభుత్వం మీదకి విమర్శలు చొరకలు పెడుతున్నారు, అక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకుంటుంది, మీరు వెళ్ళట్లేదుగా. వెళ్ళారు ఎవరైనా? వెళ్ళలేదు. సో ఇవన్నీ చూస్తే పక్క రాష్ట్రం వాళ్ళకి అంత వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకపోయినా పక్క రాష్ట్రం నుంచి వచ్చి సార్ మాకు అవకాశం కల్పించండి, మేము చేస్తాం. ఈరోజు సంజయ్ దత్ అంటే తెలుగు ప్రేక్షకుడు కూడా లేడుగా. అలాంటి వ్యక్తి వచ్చి ఒక టీంతో వచ్చి అన్ని మాట్లాడుకుని వెళ్ళాడే. లోకేష్ గారు ఇచ్చిన ప్రజెంటేషన్ మూలంగా, లోకేష్ గారు ఇచ్చిన ఆహ్వానం మూలంగా ఈరోజు హోంమంత్రి అనిత గారు కూడా ఉన్నారు. లోకేష్ గారి సత్తా మీకు ఎవరికి తెలీదు, జస్ట్ ఒక జూమ్ కాల్లో 20 నిమిషాలు మాట్లాడితే ప్రాజెక్ట్ వచ్చేసింది. అంత టాలెంటెడ్ మా మంత్రి లోకేష్ గారు, నా సోదరుడు లోకేష్. మీ అందరికి ఏం తెలుసా అని ఆవిడ చెప్తుంది. మనకి పెరట పక్క మందుకు పనికిరాదుగా. ఇంత అవకాశాలు కల్పించి ఇండస్ట్రీతో సత్సంబంధాలు ఉన్నాయి. పైగా లోకేష్ ఎవరు? ఒక సూపర్ స్టార్కి అల్లుడేగా, ఇంకొక సూపర్ స్టార్కి మనవడేగా. ఆయనకి మన ఇండస్ట్రీ గురించి తెలియదా? చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీ పెద్దలతో ఉంటాడుగా. ఎన్టీఆర్ గారు మనవడేగా, ఈయన కూడా కూతురు కాదు, కూతురు కొడుకు. మరొక సూపర్ స్టార్ బాలయ్య గారికి అల్లుడేగా. ఇండస్ట్రీ విషయాలు తెలియకుండా ఉంటాయా చెప్పండి? సో అలాగే తెలిసి మీకు ఏం కావాలి చెప్పండి, మీకు ఏ సదుపాయాలు కావాలి చెప్పండి, ఏ అరేంజ్మెంట్స్ చేయాలో చెప్పండి అని తిరిగి అడుగుతుంటే వీళ్ళు బెట్టి చేస్తున్నారు అన్నట్టుగా దిల్ రాజు గారి కామెంట్స్ చూస్తే మనకు అర్థం. దిల్ రాజు గారు చెప్తున్నారు, ఆయన ఏమంటాడు, ముఖ్యమంత్రి పిలిచారంటే అన్ని మానుకొని వెళ్ళిపోవాలండి, అంతేనా కాదా? ఇప్పుడు మీరున్నారు, మీకు మీ కంపెనీ ఎండిఏ పిలిచాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? అన్ని పనులు వదిలేసి వెళ్ళిపోరా? మరి అలాంటిది ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చి, అది కూడా సండే మ్యాక్సిమం షూటింగ్స్ ఉండవు, బ్రేక్ ఇస్తారు. లేదు ఉన్నాయి అనుకుందాం, షెడ్యూల్ టైట్ గా ఉంది చేశారే అనుకుందాం, ఆయన కోసం ఆపలేరా? మీ సినిమాలు బిజినెస్ అవ్వాలంటే ప్రభుత్వం కావాలి, మీ సినిమా టికెట్ రేట్లు పెరగాలంటే ప్రభుత్వం కావాలి, మీరు బెనిఫిట్ షోలు ఫ్యాన్స్ షోలు వేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి కావాలి. మరేవి లేకుండా ఎట్లా చేద్దాం అనుకున్నారు మీరు? కాకపోతే పక్క రాష్ట్రాలకు అర్థమయ్యి వాళ్ళు వచ్చి చేశారు. పోనండి, సంజయ్ దత్ గారు ఫస్ట్ స్టార్ట్ చేసినా మిగతా వాళ్ళందరికీ కూడా అమ్మో పక్క రాష్ట్రం వచ్చి వాళ్ళే చేశారు, మనం ఏం చేయట్లేదురా అనే ఫీలింగ్ వస్తుందేమో చూద్దాం. ఓకే, అప్పుడైనా ఒక్కొక్కరు కదిలి వస్తారేమో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.